శ్రీ రామకోటి రచనతో పాటు సీతారాముల ఔన్నత్యాన్ని ఆచరణతో చూపిన ఆదర్శ దంపతులు భోగరాజు, సూర్యప్రభ, సత్యనారాయణ. ఈ రామనామం భాగవ సాగరాన్ని దాటించే భద్రమైన నావ అని అందరం అనేక సందర్భాల్లో వినే ఉంటాం. శ్రీ రామకోటి రచన ఎందరో ఎన్నో ఏళ్లుగా రాస్తూ తరిస్తూ ఉంటారు. శ్రీరామ అన్న నామం పలకడం ద్వారా వచ్చే పుణ్యం గత జన్మ పాపాలను ప్రక్షాళన చేయడంతో పాటు వర్తమానంలో హృదయాన్ని శుద్ధి చేసి మంచి మార్గంలో పయనించేలా చేస్తుంది. రామనామం విశిష్టత ఎంత చెప్పినా తరగనిది. దాంపత్యం అంటే ఎప్పటికీ సీతారాములే ఆదర్శం మరియు అనుసరణీయులు కూడా. జన్మ సంస్కారంతో కుటుంబ విలువలు తోడై 9 సంవత్సరాల చిరుపాయంలో ఆడే పాడే వయసులో నిత్యం క్రమం తప్పక శ్రీరామకోటి రచన చేయడం ద్వారా వివాహ బంధానికి జీవించి ఉన్న కాలం దాటి శరీర త్యాగం చేసినా కూడా భర్తచే ఆరాధింపబడుతూ తాను మిగిల్చిన జ్ఞాపకాలను భర్తకు ఊపిరిగా మార్చి శ్రీవారి సేవను సమాజానికి మరింతగా అందించేలా చేస్తున్న ధన్యజీవి భోగరాజు సూర్యప్రభ. సూర్యప్రభ జీవితం పరిశీలించి చూస్తే దైవారాధనతోనే కాదు, ఆరాధనతో పాటు దైవం చూపిన మార్గంలో జీవించడం అనే ఆచరణాత్మక ధార్మిక క్రియ కనపడుతుంది. శ్రీరామ మార్గం, ధర్మ మార్గం అదే ఆచరించి చూపించి దాంపత్యంలో కాక సకల కళల్లోనూ దైవాన్ని దర్శిస్తూ తన్మయత్వం పొందుతూ సకల కళానిధి సూర్యప్రభగా గుర్తింపు పొందిన నిగర్విగా జీవించిన గృహిణి భోగరాజు సూర్యప్రభ.